నమస్తే అండి. నేను మీ సంజన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేశాను. వీడియోని చివరి వరకు చూడండి. కాలాన్ని బట్టి మనుషుల జీవితాల్లో కూడా చాలా మార్పులు వస్తుంటాయి. మనం మార్పులను చూసి కంగారు పడాల్సిన పనిలేదు. ఇది తెలుసుకొని మనం మార్పును స్వీకరించాలి. ఎందుకంటే నీ జీవితంలో ఎక్కడోకక్కడ మంచి జరగచ్చు. మనిషి తనకు తానుగా గెలిస్తే ఎప్పుడూ దెబ్బతినడు. అలాంటి మనిషి ఎలాంటి గడ్డు పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రతి కష్టంలోనూ తనకు తాను ధైర్యంగా నిలబడతాడు. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేదేంటంటే, ఒక వ్యక్తి తనకు వచ్చిన ప్రతి కష్ట సమయాన్ని ధైర్యంగా స్వీకరించి తన జీవితాన్ని ఒక మంచి దారిలోకి తెచ్చుకుంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఓటమిని అంగీకరించకుండా తన జీవితాన్ని మంచి దారిలోకి తెచ్చుకున్న ఆ కుర్రాడి స్టోరీ ఏంటో విందామా? ఒక నగరంలో ధనుష్ అనే వ్యక్తి ఉంటాడు. ధనుష్ ఒక పేదవాళ్ల కుటుంబంలో జన్మిస్తాడు. ఇతని కుటుంబంలో భార్య, ఇతను ఇద్దరే ఉంటారు. ఒక చిన్న గుడిసెలో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ధనుష్ రోజంతా కూలి పని చేసుకుని అతను, అతని భార్య ఇద్దరూ జీవిస్తుంటారు. సమయాన్ని బట్టి అతని భార్య గర్భవతి అవుతుంది. ఇది విన్న ధనుష్ చాలా సంతోషపడతాడు. ఆలోచిస్తూ ఉంటాడు, మా ఇంట్లో కూడా ఒక చిన్న బుడతడు రాబోతున్నాడని. ఆ చిన్నవాణ్ణి ఆడిస్తున్నట్లు ఇలా కలలు కంటూ ఉంటాడు. సమయం గడుస్తూ ఉంటుంది. ఆ రోజు రానే వస్తుంది. ధనుష్ భార్య బిడ్డకు జన్మనిచ్చే రోజు. ధనుష్ భార్యను హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. కొంత డబ్బుని సమకూర్చడానికి ధనుష్ బయటికెళ్తాడు. తిరిగి వచ్చేటప్పుడు కూడా పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పటికే ఈ యమధర్మరాజు పిలుపు అతని దగ్గరికి వస్తుంది. అతను ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. నగరంలోని కొంతమంది కలిసి ధనుష్కి అంతిమ సంస్కారాలు చేస్తారు. రెండో వైపు అతని భార్య హాస్పిటల్లో బిడ్డకు జన్మనిచ్చే సమయం వచ్చేస్తుంది. పాపం ఆవిడకు ఈ విషయం తెలుస్తుంది. తన భర్త చనిపోయాడని. ఆమె గుండె ఒక్కసారిగా పగిలిపోతుంది. ఆవిడికి ఈ ప్రపంచంలో తన భర్త తప్ప ఇంకెవ్వరూ లేరు. చివరికి అతను కూడా వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. భగవంతుడా, నాకెందుకు ఇంత అన్యాయం చేశావు? నాకున్న ఒక్క ఆధారం నా భర్తే. అది కూడా లేకుండా చేశావు. ఇక ఈ భూమి మీదకు రాని నా బిడ్డకు తండ్రి అంటే నేనేం చెప్పాలి? బిడ్డ పుట్టక ముందే తండ్రి అనేవాణ్ణి లేకుండా చేశావే. ఈ బిడ్డను పెంచి పోషించేదెవరు? ఈ బిడ్డ పుట్టపోతున్నాడన్న సంతోషం కూడా నా జీవితం లేకుండా చేశావు అంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది పాపం ధనుష్ భార్య. ఏడుస్తున్న ఆవిడను కొంతమంది చుట్టుపక్కన వాళ్ళు ఓదారుస్తారు. చుట్టుపక్కన వాళ్ళందరూ అంటారు, పుట్టుక మరణం అనేవి పైవాడి చేతుల్లో ఉంటాయి. వీటిని మనిషి ఏ విధంగానూ నియంత్రించలేడు. ఇది ఎటువైపుకు దారితీస్తుందో తెలీదు. పరమాత్ముడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు. వెళ్లిపోయిన వాడి గురించి బాధపడకు, ఇప్పుడు రాబోయే వాడి గురించి ఆలోచించు అని అనేక విధాలుగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ పేద స్త్రీని ఓదారుస్తారు. కొద్ది సమయం తర్వాత ఒక అందమైన మగబిడ్డకు ధనుష్ భార్య జన్మనిస్తుంది. బిడ్డను చూసిన తర్వాత దుఃఖం కొంచెం ఆమెకి తేలికవుతుంది. ఆ బిడ్డను పెంచి పెద్దవాణ్ణి చేసి ఒక మంచి ప్రయోజకుణ్ణి చేసి తనకు సపోర్టుగా చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. బిడ్డను తీసుకుని ఇంటికి వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కొన్ని రోజుల వరకు సహాయం చేస్తారు. ఎక్కువ రోజులు ఎవరు సహాయం చేయగలరు కదా? కొన్ని రోజుల తర్వాత సహాయం చేసేవాళ్లు కూడా వెనక్కి వెళ్లిపోతారు. ఇప్పుడు తన బిడ్డతో ఒంటరైపోయింది ఆ స్త్రీ. ఆవిడ కూడా అర్థం చేసుకుంటుంది, ఇతరుల సహాయంతో ఎంతకాలం బ్రతకగలము అని. తను బ్రతకాలన్నా, తను బిడ్డను బ్రతికించాలన్నా నేనే బాధ్యత తీసుకోవాలి, నేను పని చేయాలి అనుకొని ఇళ్లల్లో పనిచేయడానికి వెళుతుంది. బిడ్డ నిదానంగా పెరిగి పెద్దవాడవుతూ ఉంటాడు. ఆ బాలుడికి 4 సంవత్సరాలైనప్పుడు ఆ తల్లి ఆ బాలుణ్ణి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఈ బిడ్డను పెంచి మంచి చదువు చెప్పించి గొప్పవాణ్ణి చెయ్యాలి అనుకుంటుంది ఆ తల్లి. ఏ రోజు చెయ్యి చాపి ఎవ్వర్నీ అడుక్కునే పరిస్థితి నా బిడ్డకు రాకూడదు అనుకుంటుంది. ఈ స్త్రీ కూలి పనులు చేస్తూ తన బిడ్డను పోషించుకుంటుంది. పిల్లోడు కూడా అర్థం చేసుకుంటాడు, మా ఇంట్లో కేవలం అమ్మ మాత్రమే ఉందని, కుటుంబాన్ని పోషించే నాన్న తనకు పుట్టకముందే చనిపోయాడని. అందుకే ఆ పిల్లాడు చదువు మీద శ్రద్ధ పెట్టి మనసు పెట్టి బాగా చదువుకుంటూ ఉంటాడు.
చూస్తుండగానే పిల్లాడి వయసు 12 సంవత్సరాలు వచ్చేస్తుంది. ఒకరోజు ఆ తల్లికి బాగా జబ్బు చేస్తుంది. ఆవిడ అనుకుంటుంది ఏదో చిన్న చితక రోగమని. దానిమీద అంత ధ్యాస పెట్టదు. కాని ఆవిడ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ ఉంటుంది. జబ్బు పట్టడం వల్ల పనికి కూడా వెళ్లలేకపోతుంది. ఇంట్లో అంత డబ్బు కూడా లేదు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. తల్లి బాగా జబ్బు పట్టం చూసి పిల్లోడు చాలా దిగులుగా ఉంటాడు. తల్లిని చూసి పిల్లోడంటాడు, అమ్మా నువ్వేం బాధపడకు, నేనెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను, నువ్వు భోంచెయ్యి, త్వరగా కోలుకుంటావు. తన కొడుకు మాటలు విన్న తల్లి కళ్ళలో నీళ్లు నిండిపోతాయి. ఆ తల్లి అంటుంది, నాయనా ఇక నువ్వెక్కడికి వెళ్లాల్సిన పనిలేదు, నా సమయం కూడా వచ్చేసింది. నేను ఇక మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. నేను వెళ్లబోయే ముందు నా మాటలు జాగ్రత్తగా విను. నువ్వు పుట్టకముందే మీ నాన్న నేను ఒక కల కన్నాము. పిల్లలను బాగా చదివించి ఉన్నతంగా గొప్పవాళ్ళని చెయ్యాలనుకున్నాము. మా పేదరికం పిల్లల వెంట వెళ్లకూడదనుకున్నాం. నాయనా ఆ కలను నేను పూర్తిగా నెరవేర్చలేకపోతున్నాను. నేను వెళ్లిన తర్వాత మీ నాన్న కలను నువ్వు నిజం చెయ్యి. మీ తండ్రికి చెడ్డ పేరు తెచ్చే పనులు ఎప్పటికీ చేయకు. నీ పేరు నలుదిక్కులా వ్యాపించేలా గొప్పగా అవ్వాలి. నువ్వెప్పుడూ డబ్బు వెనకపడద్దు. డబ్బు కోసం ఈ జనం ఎంతకన్నా దిగజారుతారు. డబ్బు కోసం తల్లిదండ్రుల పరువును కూడా లెక్క చేయరు. నువ్వు గొప్ప పేరు తెచ్చుకోవాలి. ఎప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని చెయ్యి చాచి అడుక్కోమాకు. చెయ్యి చాచి అడుక్కోవడం అంటే నిన్ను నువ్వుగా నీ సామర్థ్యాన్ని నాశనం చేసుకున్నట్లే. నువ్వు బాగా చదువుకో, అదే నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. ఇలా మాట్లాడుతున్న అమ్మను చూసి, అమ్మా నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండు, నేనిప్పుడే వెళ్లి మందులు తీసుకొస్తా అని మందులు తావడానికి వెళ్తాడు. కొడుకు అలా వెళ్లగానే ఆ తల్లి ప్రాణాలు పోగొట్టుకుంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఈ విషయం తెలుసుకొని ఆ తల్లి యొక్క అంతిమ సంస్కారాలు కొడుకు చేతుల మీదుగా జరిపిస్తారు. ఇప్పుడు ఆ కుమారుడు ఒక్కడే ఒంటరివాడైపోయాడు. విధిరాత చూశారా? ఆ ఒంటరివాడు, ఆ చిన్నపిల్లవాడు ఏం చేయగలడు? దూరంగా ఉన్న బంధువులు కూడా ఈ పిల్లోన్ని పట్టించుకోరు. ఆఖరికి ఈ కుమారుడు ఒంటరిగానే జీవనం సాగించడం మొదలు పెడతాడు. ఈ పిల్లోడెప్పుడు చెయ్యి చాపి అడుక్కోలేదు. కొన్ని రోజుల వరకు ఇంట్లో ఉన్న డబ్బులతో రోజులు గడిపాడు. కొన్ని రోజుల తర్వాత డబ్బులైపోతాయి. ఇంట్లో కూడా ఏమీ లేవు. ఇంకా ఒకటే దారి, ఏదైనా పని చేయాలి, అప్పుడే తినడానికి ఏమైనా దొరుకుతుంది అని అనుకుంటాడు. స్కూల్ ఫీజు కూడా కట్టలేదు. కుమారుడికి అమ్మ చెప్పిన మాటలు బాగా గుర్తొస్తున్నాయి. ఎంత కష్టం వచ్చినా చెయ్యి చాపి అడుక్కోవద్దని, కష్టపడి బ్రతుకు అని అమ్మ చెప్పిన మాటలు బాగా గుర్తొస్తూ ఉంటాయి ఈ కుర్రాడికి. అందుకే ఈ బాబు ఎవ్వరి దగ్గర చెయ్యి చాచి అడగలేదు. స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత టీ కొట్లో పనిచేసేవాడు. అప్పుడప్పుడు పొలంలోకి వెళ్లేవాడు పని కోసం. అక్కడి నుంచి వచ్చిన డబ్బుతో స్కూల్ ఫీజు కట్టేవాడు. మిగతావి తినడానికి సామాన్లు తెచ్చుకునేవాడు. ఇలా చిన్న వయసులోనే చదువుతో పాటు కూలీ నాలి పనులు చేస్తుండేవాడు. కాలానుగుణంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. కుమారుడు గ్రామంలోనే చిన్న స్కూల్ నుండి హై స్కూల్కి వెళతాడు. హై స్కూల్ అనగానే ఫీజు ఎక్కువగా ఉంటుంది కదా, బుక్స్కి అయ్యే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. పనిచేయగా వచ్చిన డబ్బులు చదువుకే సరిపోతాయి. పాపం తిండికి సరిగ్గా సరిపోవట్లేదు. పూర్తిగా చదువు మీద శ్రద్ధ పెడితే భోజనం దొరకట్లేదు. భోజనం మీద శ్రద్ధ పెడితే చదువు సరిగ్గా సాగట్లేదు. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పని కోసం వెతుకుతుంటే ఏ పని దొరకట్లేదు. ఇంటికి వచ్చి అలాగే ఖాళీ గడుపుతూ నిద్రపోతాడు. ఈరోజు ఏ పని దొరకలేదు. ఇక భోజనం ఎక్కడి నుంచి చేస్తాడు చెప్పండి? స్కూల్ ఫీజు కట్టేశాడు. ప్రతిరోజు పని చేస్తేనే భోజనం ఉండేది. పని దొరకని రోజుల్లో ఖాళీ కడుపుతో అలాగే నిద్రపోయేవాడు. ఉదయాన్నే లేచి మళ్లీ స్కూల్కి వెళ్లేవాడు. స్కూల్ నుండి వచ్చిన తర్వాత మరలా పని కోసం వెతకడం మొదలు పెడతాడు. అనుకుంటాడు, ఈ రోజైనా పని దొరికితే బావుండు, చాలా ఆకలిగా ఉంది అనుకుంటూ బయలుదేరతాడు. కాని దురదృష్టం అతన్ని వదిలిపెట్టలేదు. ఆ రోజు కూడా అతనికి పని దొరకలేదు. అనుకుంటాడు, ఈ రోజు కూడా నేను ఖాళీ కడుపుతో నిద్రపోవాల్సిందేనా అనుకుంటూ బయలుదేరతాడు. ఇక నేను ఎవరినైనా అడుక్కొని తింటాను అనుకుంటాడు ఆకలి భరించలేక. కాని చనిపోయే ముందు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అడుక్కొని మాత్రం తినద్దు, కష్టపడి సంపాదించి తిను అని తల్లి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆ పిల్లాడికి కూడా ఆత్మాభిమానం కలవాడు.
ఏమైనా కాని అడుక్కొని మాత్రం తినకూడదు అనుకుంటాడు. ఒకవేళ నేను అడుక్కోవడం మొదలుపెట్టానంటే లోకులు నన్ను అడుక్కు తినేవాడు అనుకుంటారు. భగవంతుడు కడుపునిచ్చాడు, ఎక్కడో ఒక్కొక్కడ భోజనం కూడా ఇస్తాడు అనుకుంటూ ఆ రోజు కూడా ఆకలితోనే ఉంటాడు. ఉదయం నిద్ర నుండి లేచిన తర్వాత ఆకలి వల్ల నీరసం వచ్చి కళ్ళు తిరగటం మొదలవుతుంది. ఆ పిల్లోడు వయసెంతా చెప్పండి? ఆకలి తట్టుకునే వయసా? అదే పెద్దవాడైతే 2-3 రోజులు నిలబడగలడు. స్కూలుకు కూడా వెళ్లలేదు. నేను ఈ పొద్దున్నే పనిలోకి వెళతాను, పని దొరికితే ఏదైనా తిని మరుసటి రోజు స్కూలుకు వెళతాను అనుకుంటాడు. పని కోసం అక్కడా ఇక్కడా వెతుకుతూ ఉంటాడు. అతని కళ్ళు చీకట్లు కమ్ముతూ ఉంటాయి. ఇక నడవలేకపోతాడు ఆ కుమారుడు. ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తాడు. ఇప్పుడు నాకు తిండి దొరక్కపోతే ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి. ఇక నేను ఏదో ఒకటి చెయ్యాలి. మళ్ళా ఒకసారి అడుక్కోవాలని అతని మనసులోకి వస్తుంది. దానికి అతని అంతరాత్మ ఒప్పుకోవట్లేదు. నేను పేదోడ్నే కాని అడుక్కు తినేవాణ్ణి కాదు అని మరలా వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఒకసారి గుర్తొస్తాయి. ఒక్కసారి అడుక్కున్నాక ఇక అడుక్కోవడం అలవాటుగా మారిపోతుంది. అప్పుడు ఒక బికారినైపోతాను అని చాలాసేపు ఈ ప్రశ్నలతో ఆలోచిస్తూ ఉంటాడు. తన మైండ్లో ఒకటే ఆలోచన వస్తుంది. అడుక్కోవడం వేరు, సహాయం అడగడం వేరు కదా అనుకుంటాడు. నేను ఎవరిని అడుక్కోను కానీ హెల్ప్ అయితే అడగొచ్చు కదా అనుకుంటాడు. అడుక్కోవడం అంటే అడిగి తీసుకున్నాక తిరిగి ఇవ్వక్కర్లేదు, హెల్ప్ తీసుకోవడం అంటే తిరిగి వాళ్ళకివ్వచ్చు అని ఈ పిల్లోడు అనుకుంటాడు. ఈరోజు ఎవరి నుండైనా హెల్ప్ తీసుకుంటాను, నాకు పని దొరికిన తర్వాత తిరిగి నేను వాళ్ళకిచ్చేస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతుండగా ఆ నగరం బయట ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటి డోర్ దగ్గరికి వెళ్లి డోర్ కొడతాడు. అప్పుడు ఒక స్త్రీ డోర్ తీసి చూస్తుంది. ఎదురుగా 10 సంవత్సరాల పిల్లోడు నీరసంగా దిగాలుగా నిలబడి ఉంటాడు. ఆ స్త్రీ అడుగుతుంది, ఏం బాబు, ఏం కావాలి? డోర్ కొట్టావెందుకు అంటుంది. ఆ పిల్లోడు 2 చేతులు జోడించి, అమ్మా, ఈ మధ్యాహ్నం మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి అని అంటాడు. దానికి ఆ స్త్రీ అడుగుతుంది, ఏం బాబు, ఏమన్నా కావాలా అని. ఆ స్త్రీ కూడా ఒక పిల్లాడి తల్లి. అందుకే ఆ ప్రేమ, మమత ఆవిడి మాటల్లో కనిపిస్తుంది. వెంటనే ఈ పిల్లోడు అనుకుంటాడు, ఈ అమ్మకి నేను చెప్తాను 2 రోజుల నుంచి ఏమీ తినలేదని, ఆకలిగా ఉందని. కానీ ఈ పిల్లాడి ఆత్మాభిమానం అందుకు ఒప్పుకోదు. అన్నం బదులు నీళ్లు అడుగుతానులే అని అనుకుంటూ, అమ్మా, నాకు బాగా దాహంగా ఉంది, అందుకే మీ డోర్ కొట్టానమ్మా, 1 గ్లాసు మంచినీళ్ళు ఇస్తావా అమ్మా అంటాడు. కానీ ఆ స్త్రీ బాగా ఈ కుర్రాన్ని అర్థం చేసుకుంటుంది. ఈ పిల్లాడు చాలా ఆకలిగా ఉన్నట్టున్నాడు అని మనసులో అనుకుని, కొంచెం సేపు ఇక్కడే ఉండు నాయనా అంటూ లోపలికి వెళ్లి వంటగది నుంచి 1 గ్లాసు పాలు, కొన్ని లడ్డూలు తీసుకుని వస్తుంది. ఆ పాల గ్లాసును ఆ పిల్లాడికిస్తుంది. ఆ పిల్లాడు గ్లాసు పట్టుకోగానే దాంట్లో పాలుంటాయి. పాలను చూసి ఆ పిల్లాడు సంతోషపడతాడు. ఆ స్త్రీ ముందు ఆ బాబుకు లడ్డూలు ఇస్తుంది. బాబు, పాలు వేడిగా ఉన్నాయి, ముందు ఈ లడ్డూ తిను, పాలు చల్లబడిన తర్వాత తాగుబాబు అంటుంది. ఆ పిల్లాడు కనిపిస్తుంది, తన తల్లే తన కళ్ల ముందు నిలబడి అలా చెప్తున్నట్టు అనిపిస్తుంది. వెంటనే ఆ పిల్లాడు తృప్తిగా లడ్డూలు తిన్న తర్వాత పాలు తాగుతాడు. ఆ స్త్రీ అడుగుతుంది, ఇంకేమన్నా కావాలా బాబు అని. ఆ పిల్లోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పాలకు బదులుగా ఈ అమ్మకు నేనేమి ఇవ్వగలను, నా దగ్గర ఏమీ లేదు కదా అనుకుంటాడు. పాలు తాగిన తర్వాత ఆ తల్లితో అంటాడు, అమ్మా, నేను నీళ్ళడిగితే నాకు పాలు తాగిచ్చావు, దీనికి బదులుగా నేను నీకేమి ఇవ్వగలను అని అంటాడు. వెంటనే ఆ తల్లి అంటుంది, బాబు, నేను నీకు పాలిచ్చింది దానికి బదులుగా నీ నుండి ఏమన్నా తీసుకోవాలని కాదు. నీ ముఖం చూసిన తర్వాత నాకు అనిపించింది నువ్వు చాలా ఆకలితో ఉన్నావని. అందుకే నేననుకున్నా నీకు నీళ్లకు బదులుగా పాలు తాగిద్దామని. అందుకే నీకోసం పాలు తెచ్చాను అని అనగానే, లేదమ్మా, దీనికి బదులుగా నువ్వేదన్నా అడుగమ్మా, నా స్తోమతను బట్టి నీకేమని ఇస్తానమ్మా అంటాడు. ఆ స్త్రీ అనుకుంటుంది, ఈ పిల్లాడికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ అని. ఆ పిల్లోడు పదే పదే అడగమని చెప్తున్నాడు. ఆ స్త్రీ అంటుంది, బాబు, నీకు నేను పాలిచ్చి నీ నుండి ఏదైనా పొందాలని కాదు. సరే, పదే పదే అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా, ఈరోజు నేను ఏ విధంగా సహాయం చేశానో అలాగే అవసరమున్న వాళ్ళకి నువ్వు కూడా సహాయం చెయ్యి.
ఎప్పుడైతే నువ్వు సహాయం చేస్తావో అప్పుడే నేను నీకు చేసిన సహాయం తీరినట్లు అని అంటుంది. ఆ స్త్రీ ఆ పిల్లాడితో ఈ మాటలు ఎందుకందంటే, నేను చేసిన దానికి బదులుగా నేనేం చెయ్యలేదనే బాధ, అసంతృప్తి ఆ పిల్లోడిలో ఉండకూడదని, సంతోషంతో ఆ పిల్లోడు ఇంటికెళ్ళాలి అని ఆ తల్లి చెప్పిన మాటలు మనసులో పెట్టుకుంటాడు. ఆ తల్లి కాళ్ళకి నమస్కరించి అక్కడి నుంచి మరలా పని వెతుక్కోవడానికి వెళతాడు. ఈ విధంగా నిదానంగా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఈ బాబు ఏ స్కూల్లో అయితే చదువుతుంటాడో ఆ స్త్రీ యొక్క పిల్లోడు కూడా అదే స్కూల్లో చదువుతుంటాడు. ఒకరోజు ఆ స్త్రీ తన కొడుకుని స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఈ పిల్లాడిని చూసి గుర్తుపడుతుంది. ఆ స్త్రీ స్కూల్ మాస్టర్ దగ్గరికి వెళ్లి అడుగుతుంది, ఆ పిల్లాడు ఎవరు అని. ఆ మాస్టర్ గారు చెప్తారు, ఆ పిల్లాడి పేరు భాస్కర్. ఆ పిల్లాడికి అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. చిన్నతనంలోనే ఆ పిల్లాడి అమ్మా నాన్న చనిపోయారు. ఇది తెలుసుకున్న ఆ తల్లికి చాలా బాధ కలుగుతుంది. ఆ తల్లి అడుగుతుంది, మరి స్కూల్ ఫీజు బుక్స్కి డబ్బులు ఎవరిస్తున్నట్లు అని. భాస్కర్ చాలా తెలివైన మంచి స్టూడెంట్, చదువులో కూడా చాలా చురుగ్గా ఉంటాడు. స్కూల్ అయిన తర్వాత బయట పనులు చేసుకుంటాడు. వచ్చిన డబ్బుతో స్కూల్ ఫీజు కడుతుంటాడు. ఒక్కొక్కసారి ఫీజు కూడా టైంకి కట్టలేకపోతుంటాడు. మేం కూడా ఎక్కువగా ఆ బాబు మీద ఒత్తిడి తీసుకురాము. భాస్కర్ గురించి తెలుసుకున్న ఆ స్త్రీకి మనసు కరుణతో నిండిపోతుంది. అప్పుడు ఆ తల్లి కనిపిస్తుంది, ఈ బాలుడికి సహాయం చెయ్యాలని. ఇలాంటి పిల్లలకు సహాయం చేస్తేనే భగవంతుడు ప్రసన్నమవుతాడు. వీళ్లే దేవుని పిల్లలు అని ఈవిడ అనుకుంటుంది. భాస్కర్ నా నుండైతే డబ్బులు తీసుకోడు. ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న పిల్లోడు. మాస్టర్తో అంటుంది, మాస్టర్ గారు, భాస్కర్ స్కూల్ ఫీజు మొత్తము నేనే కడతాను, మీకు ఇబ్బంది ఏం లేదు కదా అంటుంది. మాస్టర్ అంటాడు, మేడం, మీ ఆలోచన చాలా బాగుంది. మీరు ఫీజు కడితే మాకు ఇబ్బంది ఏమీ లేదు. కానీ భాస్కర్ మాత్రం దీనికి ఒప్పుకోడు అని అనగానే ఆ స్త్రీ అంటుంది, మాస్టర్ గారు, నేను సహాయం చేయాలనుకుంటున్నాను. ఎలాగైనా మీరు భాస్కర్కి నచ్చచెప్పండి. బాలుడి స్థితిని చూసి గవర్నమెంటే ఫీజు రద్దు చేసిందని చెప్పండి అంటూ ఆ స్త్రీ సంవత్సరం మొత్తం ఫీజు చెల్లించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని సంవత్సరాలు భాస్కర్ ఫీజు మొత్తం ఆవిడే చెల్లిస్తుంది. భాస్కర్ ఇప్పుడు మనసు పెట్టి బాగా చదువుకుంటాడు. అక్కడ ఇక్కడ పనిచేసి కడుపు నింపుకుంటూ ఉంటాడు. ఆ తల్లి యొక్క చిన్న సహాయం భాస్కర్ జీవితంలో పెద్ద సహాయంగా అయింది. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత పై చదువుల కోసం భాస్కర్ పట్నం వెళ్లాల్సి వస్తుంది. పట్టణానికి వెళ్లి ఎలాగైనా చిన్న ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవచ్చు అనుకుంటాడు. ఒకరోజు ఆ స్త్రీ భాస్కర్ ఫీజు కట్టడానికి స్కూల్కి వస్తుంది. మాస్టర్ రావుతో అంటాడు, భాస్కర్ పై చదువుల కోసమని పట్నం వెళ్ళాడు, ఇక మీరు ఫీజు కట్టాల్సిన పని లేదు అంటాడు. ఆ తల్లి అనుకుంటుంది, పర్వాలేదు, భగవంతుడు నాకు సహాయం చేయడానికి ఇంతవరకే టైం ఇచ్చినట్టున్నాడు. భగవంతుడా, ఆ పిల్లోడి మీద దయా కరుణ కలిగి ఉండయ్యా, ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనుకొని ఇంటికొస్తుంది. తన ఇంటి వ్యవహారాలతో ఉండిపోతుంది. ఫ్రెండ్స్, అక్కడ భాస్కర్ సిటీకెళ్ళి చదువుల్లో ముందుకెళ్తుంటాడు. రోజువారీ గడవడానికి ఒక చిన్న జాబ్ చూసుకుంటాడు. 25 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ స్త్రీ గురించి ఎటువంటి సమాచారం భాస్కర్కు తెలియదు. భాస్కర్ యొక్క సమాచారం కూడా ఆ స్త్రీకి తెలియదు. ఆ స్త్రీ యొక్క కొడుకు కూడా పెద్దవాడై ఒక మంచి బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఆ స్త్రీ ముందు నుండి ధనవంతురాలు, పైగా ఆవిడ కుమారుడు వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తాడు. ఆ తల్లి యొక్క కుమారుడు కూడా మంచి సంస్కారవంతుడు, తన తల్లిని బాగా ప్రేమిస్తాడు. ఒకరోజు ఆ తల్లికి బాగా జబ్బు చేస్తుంది. సాయంత్రం కుమారుడు ఇంటికొచ్చిన తర్వాత తల్లి యొక్క పరిస్థితిని చూసి చాలా కంగారు పడుతుంటాడు. వెంటనే తన తల్లిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాడు. టెస్టులో తెలుస్తుంది తన తల్లికి క్యాన్సర్ అని. ఆ కుమారుడు డాక్టర్తో అంటాడు, డాక్టర్ గారు, మా అమ్మకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి, డబ్బు ఎంతైనా అవ్వనివ్వండి, పర్వాలేదు అనగానే డాక్టర్ అంటాడు, బాబు, మీ అమ్మకు క్యాన్సర్ అనే రోగం వచ్చింది. అలాగే క్యాన్సర్కి అయ్యే ట్రీట్మెంట్ కూడా చాలా ఖర్చుతో కూడుకుంటుంది. చిన్న చితక హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ జరగదు. దానికోసం నువ్వు సిటీకి వెళ్ళి పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. పెద్ద హాస్పిటల్ అంటే ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని డాక్టర్ అనగానే ఈ కుమారుడు అంటాడు, డాక్టర్ గారు, మా అమ్మకు బాగోవడం కోసం నేనేమన్నా చేస్తా. మీరు నాకు అడ్రస్ చెప్పండి, నేను మా అమ్మను ఎక్కడికి తీసుకెళ్ళాలి. డాక్టర్ పెద్ద సిటీకి వెళ్ళమని
ఆ పెద్ద సిటీలో క్యాన్సర్కు సంబంధించిన పెద్ద హాస్పిటల్ ఉంటుందని, ఆ హాస్పిటల్లో మీ అమ్మకు పూర్తిగా ట్రీట్మెంట్ చేయించినట్లయితే బ్రతుకుతుందని, లేకపోతే మీ అమ్మగారు చనిపోతారని అని చెప్పగానే ఇది విన్న కుమారుడు కంగారు పడతాడు. డాక్టర్ దగ్గర నుండి సిటీలో ఉన్న డాక్టర్ గారి నెంబరు, అడ్రస్ తీసుకుని తన తల్లిని తీసుకుని సిటీకి వస్తాడు. అతని తల్లి వద్దని వారిస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడికని తీసుకెళ్తావు? ఇంత డబ్బు మన దగ్గర ఎక్కడుంటుంది? సిటీలో మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మన దగ్గర ప్రస్తుతం అంత డబ్బు లేదు. ఇక్కడి నుంచే డాక్టర్ వద్ద నుండి మందులు తీసుకుందాం. నిదానంగా నేను బాగవుతాను, నువ్వేం కంగారు పడకు అని అంటుంది ఆ తల్లి. అప్పుడు ఆ కుమారుడు అంటాడు, అమ్మా, ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు. నువ్వు కూడా లేకపోతే నేను ఒంటరివాణ్ణి అయిపోతాను. నువ్వుంటే నాకు ఏ విషయంలోనూ చింతలేదు. డబ్బుదేముందమ్మా, అయిపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ అమ్మ లేకపోతే మళ్ళీ అమ్మ దొరకదు అని ఆ అమ్మని సిటీకి తీసుకెళ్తాడు. ఏ డాక్టర్తో అయితే ట్రీట్మెంట్ చేయించాలో ఆ డాక్టరు ఆ రోజు హాస్పిటల్లో ఉండడు. ఒక పేషెంట్ను చూడటానికి విదేశాలకు వెళ్తాడు ఆ డాక్టరు. అక్కడున్న ఎంప్లాయీసు, డాక్టర్ గారు రేపు వస్తారు, ముందు మీ అమ్మగారిని అడ్మిట్ చేయండి అంటారు. కుమారుడు లేట్ చేయకుండా అమ్మను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. డాక్టర్ గారు రా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మా అమ్మకు ట్రీట్మెంట్ చేయించిన తర్వాతే ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. ఆస్తినంతా అమ్మైనా సరే, ఎన్ని రోజులు ఇక్కడ ఉండవలసి వచ్చినా సరే అనుకుంటాడు మనసులో. డాక్టర్ గారు తల్లికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. చిన్న సిటీ అయితే ఖర్చు కొంచెం తక్కువగా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఖర్చు చాలా పెద్దగా ఉంటుంది. అయినా కుమారుడు ఏమాత్రం అధైర్యపడలేదు. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం మరొకట్లేదు. డాక్టర్ గారు రాసే మందులు చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి. తన తల్లి కోసం చాలా ఖరీదైన మందులు తెస్తూ ఉంటాడు ఈ బాబు. ఇక్కడ అమ్మను చూసుకుంటూ ఉండడం వల్ల అక్కడ వ్యాపారం సరిగ్గా చూసుకోలేకపోతాడు. అక్కడ వ్యాపారం పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. చాలా రోజుల నుంచి ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంటుంది. నిదానంగా ఆ బాబు వాళ్ళ అమ్మ ఆరోగ్యం పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది. కొడుకు దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. తల్లికి తెలుస్తుంది కొడుకు దగ్గర డబ్బులు అయిపోయాయని. కొడుకుతో అంటుంది, ఇంత కాస్ట్లీ మెడిసిన్ని ఎందుకు తీసుకుంటున్నావు? ఎక్కడి నుంచి డాక్టర్ గారి ఫీజు తెచ్చిస్తావు? మందులకయ్యే డబ్బులు ఎక్కడి నుంచి తేగలవు? నీ వ్యాపారం కూడా మూతపడిపోయింది అని అనగానే అందుకు కొడుకంటాడు, అమ్మా, నువ్వేమీ వాటి గురించి ఆలోచించకు. నీ ట్రీట్మెంట్ కోసం ఇల్లు, షాపు అన్నీ అమ్మేసి వస్తాను అని అనగానే తల్లి కూడా కొడుకు మొండితనానికి మౌనంగా ఉండిపోతుంది. కొడుకు తల్లి ట్రీట్మెంట్ను ఆపకుండా కంటిన్యూగా చేయిస్తూ ఉంటాడు. నిదానంగా ఒక నెల రోజులు అయిపోతాయి. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, హాస్పిటల్ యొక్క పెద్ద డాక్టర్ ఎప్పుడు ఈ తల్లి దగ్గరికి వచ్చినా ఎక్కువసేపు కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తల్లికి కూడా చాలా బాగుండేది. అనుకునేది, చాలా చిత్రంగా ఉన్నాడే ఈ డాక్టరు. ఇంత పెద్ద డాక్టర్ అయ్యుండి తనకున్న బిజీ టైంను నాతో మాట్లాడటానికి ఎలా కేటాయిస్తున్నాడో అని అనుకుంటూనే చాలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు కుమారుడు డాక్టర్ దగ్గరికి వస్తాడు. డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ కుమారుడు అడుగుతాడు, మా తల్లికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడ మేము ఎన్ని రోజులు ఉండాలి అని. డాక్టర్ అతనితో వివరంగా చెప్తాడు, మీరు చింతపడాల్సిన పని లేదు. మీ తల్లి గారికి పూర్తిగా నయమైంది. నేను కూడా సాటిస్ఫాక్షన్ కోసం మరొకసారి టెస్ట్ చేయిస్తాను. ఈరోజు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీ అమ్మను ఇంటికి తీసుకెళ్లొచ్చు అంటాడు. ఆ కుమారుడు తల్లి రిపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. 2 రోజుల తర్వాత రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత కుమారుడు మరలా డాక్టర్ గారిని కలవడానికి వెళ్తాడు. అడుగుతాడు, డాక్టర్ గారు, మా అమ్మకు పూర్తిగా నయమైందా? కంగారు పడాల్సిన పని లేదు కదా అంటాడు. దిగులు పడాల్సిన పనే లేదు. మీ అమ్మకు పూర్తిగా నయమైంది. ఇక మీ అమ్మను ఇంటికి తీసుకెళ్లొచ్చు అంటాడు. డాక్టర్ మాటలు విన్న కుమారుడు చాలా సంతోషపడతాడు. డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాడు. కుమారుడు తన తల్లి దగ్గరికి వస్తాడు. అనుకుంటాడు, భగవంతునికి వేలాది కృతజ్ఞతలు. మా అమ్మ బ్రతికింది, నా కష్టం ప్రతిఫలాన్నిచ్చింది. ఇవే మాటలు తన తల్లికి చెప్పడానికి వెళతాడు. తల్లితో అంటాడు, అమ్మా, నువ్వు పూర్తిగా కోలుకున్నావు. ఇక మనం తొందరలో మన ఇంటికి వెళతాము అని అనగానే ఈ మాటలు విన్న తల్లి కూడా చాలా సంతోషపడుతుంది.
కానీ తర్వాత జరగబోయే దాన్ని తలుచుకొని నీరసపడిపోతుంది. నేనైతే బాగయ్యాను, కానీ ఈ హాస్పిటల్ బిల్లు మాత్రం లక్షల్లో ఉంటుంది. ఎలా నా కొడుకు దీన్ని కట్టగలడు? చాలా పెద్ద మొత్తం అమౌంట్. ఎక్కడి నుంచి తేగలడు? తీసుకొచ్చిన డబ్బులన్నీ ఖర్చయిపోయాయి అని దిగులుగా ఉంటుంది. కుమారుడు అంటాడు, అమ్మా నువ్వెందుకు దిగులు పడతావు? నేను అన్నీ అమ్మేసి బిల్లు కట్టేస్తాను. ఇల్లు మరలా కట్టుకోవచ్చు. నువ్వు ఈ విషయాల గురించి అస్సలు ఆలోచించుకో అని ఆ కొడుకు ఆ తల్లికి ధైర్యం చెప్తాడు. కానీ అమ్మ అమ్మే కదా. ప్రతి తల్లి యొక్క స్వభావం తన కొడుకు గురించి ఆలోచించడమే. ఆ తల్లి ఆలోచిస్తుంది, నా కొడుకు అన్నీ అమ్మేస్తే ముందు ముందు నా కొడుకు జీవనం ఎలా సాగిస్తాడు? కొడుకు భవిష్యత్ ఏంటి? తల్లి రాత్రంతా ఇదే ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ రాత్రి అలాగే గడిచిపోయింది. అమ్మను డిశ్చార్జ్ చేసే రోజు వచ్చేసింది. హాస్పిటల్లో పనిచేసే ఎంప్లాయీ ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని వచ్చి తల్లి కొడుకులతో అంటుంది, డాక్టర్ గారు మీ బిల్లుకు సంబంధించిన కవర్ పంపారు. మీరు ఈ బిల్లును సరిగ్గా చదవండి. ఈ బిల్లును పే చేసి మీ అమ్మను హాస్పిటల్ నుంచి తీసుకెళ్లొచ్చు. బిల్లు కవర్ను చేతిలో పెట్టి ఆ ఎంప్లాయీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ కుమారుడు బిల్లును చేత్తో పట్టుకొని అనుకుంటాడు, బిల్లు ఎంత వచ్చిందో ఏమో మరి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. కొడుకు యొక్క చింత చూసి తల్లి కూడా కంగారు పడుతూ ఉంటుంది. తల్లి కొడుకు చేతిలో నుండి ఆ బిల్లును లాక్కుంటుంది. తల్లి ఆ బిల్లును ఓపెన్ చేసి చూస్తుంది. హాస్పిటల్లో పెద్ద డాక్టరు అదే సమయంలో అక్కడికి వస్తాడు. ఆ తల్లి కవర్ తీసి చూస్తే అందులో ఒక చిన్న పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో ఇలా రాసి ఉంటుంది, అమ్మా నీ ట్రీట్మెంట్ బిల్లు మొత్తం 25 సంవత్సరాల క్రితమే కట్టేశావు. ఎప్పుడైతే ఆకలితో ఉన్న ఒక పిల్లోడికి ఒక గ్లాస్ పాలిచ్చి లడ్డూ తినిపించావో, ఆ పిల్లాడు చదువుకోవడానికి 10 సంవత్సరాలు స్కూల్ ఫీజు కూడా కట్టావో, అప్పుడే ఆ బాకీ తీరిపోయిందమ్మా అని పేపర్లో రాసి ఉంటుంది. ఆ చిన్న పేపరు చదవగానే ఆ తల్లి కళ్ళ వెంట నీళ్లు పటపటా రాలుతాయి. కుమారుడు అడుగుతాడు, అమ్మా డాక్టర్ గారు ఎంత బిల్లు వేశారమ్మా అని. ఆ తల్లి ఆ పేపర్ని తన కొడుకిస్తుంది. కొడుకు చదివిన తర్వాత అతను కూడా ఆశ్చర్యపోతాడు. కొడుకు అడుగుతాడు, అమ్మా డాక్టర్ గారు నీకు ముందే తెలుసా? అతని పరిచయం నీతో ఎప్పుడైంది అని. లేదు బాబు, నాకు కూడా తెలీదు, ఇప్పుడే తెలిసింది. మరి ఇందులో 25 సంవత్సరాల క్రితం ఘటన అని ఎందుకు రాసింది? అప్పుడు ఆ తల్లి అంటుంది, 25 సంవత్సరాల క్రితం నువ్వు చాలా చిన్నవాడివి బాబు. ఒకరోజు మధ్యాహ్నం చిన్న పిల్లవాడు మన ఇంటి డోర్ ముందుకొచ్చాడు. అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఆకలితో ఉన్నాడు. నన్ను ఒక గ్లాసు మంచినీళ్ళు అడిగాడు. నేను ఆ పిల్లవాడిని చూసిన తర్వాత నాకు అర్థమైంది, చాలా ఆకలితో ఉన్నాడని. అందుకే పాలు లడ్డు ఇచ్చి తినమని చెప్పాను. ఆ పిల్లాడు చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు. ఆ పిల్లాడు పాలు తాగిన తర్వాత అమ్మా నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అడిగాడు. దానికి నేను ఆ పిల్లాడి మనసు తేలికోవడానికి చెప్పా, నువ్వు పెద్దయ్యాక నువ్వు కూడా మరొకరి అవసరాన్ని బట్టి సహాయం చెయ్యి అన్నా. నాకసలు తెలీదు ఆ పిల్లాడే ఈ డాక్టర్ అని. నేను ఒక గ్లాసు పాలు తాగిచ్చాను. 25 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద డాక్టర్ అయ్యి నాకు సహాయం చేశాడు. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే ఈ రోజు తీసుకున్నది రేపు మర్చిపోతుంటారు. కానీ ఈ పిల్లోడు 25 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాడు. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆ పిల్లోడేనా ఈ డాక్టరు అని. ఇలా తల్లి కొడుకులు మాట్లాడుకుంటుండగా అక్కడ వెనక నుంచొని ఈ మాటలు వింటూ ఉంటాడు ఈ డాక్టరు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చిన్నప్పుడు జరిగిన ఆ సంఘటన గుర్తుకొస్తుంది. ఆకలితో దాహంతో ఆ అమ్మ ఇంటి దగ్గర తలుపు దగ్గర చేరుకున్న సంఘటన గుర్తొస్తుంది. డాక్టర్ గారు ముందుకొచ్చి ఆ తల్లికి నమస్కారం చేసి ఆ తల్లిని హత్తుకుని కూర్చుండిపోతాడు. అమ్మా, నువ్వు మాట్లాడిన మాటలు ఈ రోజును కూడా నా చెవుల్లో వినిపిస్తున్నాయి. నేను నీ మాటలను ఒక సంస్కారంగా తీసుకున్నాను. నేను జీవితంలో చాలా దుఃఖాన్ని చూశాను, కానీ ఎప్పుడూ ధైర్యం పోగొట్టుకోలా. నేను నీకు చాలా పెద్ద రుణస్తుణ్ణి. ఆ రోజు నువ్వు స్కూల్ ఫీజు కట్టకున్నట్లయితే నేను ఇంత పెద్ద డాక్టర్ని అయి ఉండేవాణ్ణి కాదు. అమ్మా, నేను ఆ రోజే నిన్ను నా తల్లిగా స్వీకరించాను. ఏ రోజైతే నీ ప్రేమను మమతను పాల రూపంలో తాగించావో ఆ రోజే నువ్వు నా తల్లివైపోయావు అని చెప్పి హాస్పిటల్లో ఎంత డబ్బైతే కడతారో
ఆ డబ్బంతా కూడా తిరిగి ఇచ్చేసి ఆ తల్లి కాళ్ళ మీద పడి కన్నీరు పెట్టుకుంటాడు. తల్లి వెంటనే ఆ డాక్టర్ని లేపి గుండెలకు హత్తుకుంటుంది. డాక్టర్ గారికి ఆ తల్లికి కళ్ళు నీళ్లతో నిండిపోతాయి. ఈ దృశ్యాన్ని హాస్పిటల్లో ఉన్న వాళ్ళంతా చూస్తూ ఆశ్చర్యపోతారు. ఈ సంఘటన చూస్తున్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ 4 మాటలు విని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎప్పటికీ పేదవాళ్ళెవరు. మొదటిగా మనిషి జీవితంలో వచ్చే మార్పులకు భయపడకూడదు. ఇది తెలుసుకొని వచ్చిన కష్టాన్ని స్వీకరించాలి. ఏమో ఇంకా మంచి జరగచ్చేమో. ఈ మార్పుల వల్ల మనిషి చాలా నేర్చుకుంటాడు, సరైన దాన్ని ఎంచుకుంటాడు. రెండవదిగా, చీకటి ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ఒక చిన్న దీపం దాన్ని చెరిపేస్తుంది. అలాగే జీవితంలో ఎప్పుడైనా చీకటి వచ్చినప్పుడు జ్ఞానం అనే దీపం ఆ చీకటిని చెరిపి మంచి దారిని చూపిస్తుంది. జ్ఞానం ఒక నిధి లాంటిది. మూడవదిగా, ఇతరులకు మంచి చేయండి. ఇతరుల మీద దయ చూపించండి. మీరు చేసిన చిన్న మంచే దానికి అదే పెరుగుతూ ఉంటుంది. మీ జీవితంలో ఎవరికైనా సహాయం చేయడానికి అవకాశం దొరికితే ఖచ్చితంగా చేయండి. మీరు చేసిన సహాయం మునిగిపోయే వాళ్లను ఒడ్డుకి చేర్చడం లాంటిది. మీరు చేసిన చిన్న సహాయమే వాళ్ళ జీవితాలకు పెద్ద సహాయంగా మారచ్చు. కష్టాల్లో పడిపోతే భయపడద్దు. ఒక దారి మూసుకుపోతే 10 దారులు తెరుచుకొని ఉంటాయి. కష్టాలను సహించిన వాళ్ళకే అనుభవం వస్తుంది. ఈ అనుభవం చాలా అవసరమవుతుంది. 4వదిగా, మనిషి జీవితం ఎలా అన్నా ఉండని, జీవితం చాలా కఠినంగా అన్నా ఉండని, ఎప్పుడూ అడుక్కొని తినద్దు. అడుక్కోవడం అంటే నీ స్థితిని, నీ స్తోమతను నీకు నువ్వే దిగదార్చుకున్నట్లు. అది ఒక అలవాటుగా మారుతుంది. ఎందుకంటే కష్టపడకుండా దొరుకుతుంది కదా. మనిషి కష్టపడి సంపాదించుకొని జీవనం సాగించాలి. అప్పుడే మనిషి ఆత్మ నిర్భరంగా, ఆత్మాభిమానంతో ధైర్యంగా జీవిస్తాడు. ఎవరికన్నా సహాయత అవసరమైతే ముందుగా వాళ్లకు సహాయం చేయి. నీకు సహాయం అవసరమైతే ఎవరి సహాయం పొందాల్సిన అవసరం లేదు. నీకు నువ్వుగా దాన్ని సంపాదించుకోవడానికి ట్రై చేయి. నీ ఆత్మాభిమానమే నీ ధైర్యం. ఇతరుల మీద ధ్యాస పెట్టే బదులు నీ మీద ధ్యాస పెట్టుకో. నిన్ను నువ్వే అర్థం చేసుకో. మొదట నిన్ను నువ్వు ప్రేమించు. నిన్ను నువ్వే ప్రేమించలేని వాడివి ఇతరులను ఏం ప్రేమిస్తావు? నీకున్న ఆత్మాభిమానం ఒక కవచం లాంటిది. దాన్ని ఎవ్వరూ లాక్కెళ్లలేరు. నీకు నువ్వు అహంకారిగా ఉండబాకు. లోకులు నీకు మర్యాద ఇవ్వాలని కోరుకుంటే మొదట నువ్వు లోకులకు మర్యాద ఇవ్వు. నువ్వు ఇతరులకు మర్యాద ఇస్తున్నా, వాళ్లు నిన్ను అవమానపరుస్తున్నా పర్వాలేదు. వాళ్లు కూడా సంతోషంగా ఉండాలనుకో. ఎందుకంటే నీ ప్రవర్తనే మనిషి జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి. సులువుగా దొరికిన దాన్ని చాలా మంది అంతగా పట్టించుకోరు. నువ్వు దాని విలువ తెలుసుకొని పోగొట్టుకున్న తర్వాత బాధపడి మాత్రం ప్రయోజనమేముంది? ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.